ఏండోయ్ బాగున్నారా? నేనండి బుల్లిరాజు. మన నేరేడు పళ్ళు పెట్టడానికి ఏకాకులకు వస్తా ఉంటే పావుదొండ కనపడిందండి. మీకు చూపిస్తాను రండి. చూసారు ఇది ఇది పావుదొండ అండి. ఇది మీకు పావు దొండకాయలు కాదు, అంటే చూడడానికి దొండకాయలు ఉంటాయి కానీ తినే దొండకాయలు కాదండి. ఆగండి చూపిస్తాను. కాయ లోపల కాసింది. చూడండి, అదిగోండి కనపడుతుందా మీకు కాయ? ఇదిగోండి. కాకపోతే మన దొండకి ఈ దొండకి తేడా ఏంటంటే మన దొండేమో పచ్చగా ఉంటుంది, ఈ దొండేమో తెల్ల తెల్ల మచ్చలు ఉంటాయండి. తినకూడదు. ఈ చెట్లు కాడే ఎక్కువ పాములు వస్తూ ఉంటాయండి. మనం స్నాక్స్లో తింటాం. పాములు ఈ పాము దొండ అలా స్నాక్స్గా తింటాయండి. పాదు ఎక్కడ ఉంటుందో ఆ చెట్టు కనపడదండి. ఫుల్ కమ్మేద్దండి. చెట్టు ఆకులు కానీ చెట్టు కానీ కనపడదు. నేరేడు పళ్ళు చూసి అలా ఉన్నాయో అండ్ పొలానా ఎప్పుడైనా ఏదైనా తింటున్నప్పుడు ఏం చేయాలంటే దాని మీద ఆకులు వేసుకోవాలండి. లేకపోతే పురగా పుట్ర ఏవో తిరుగుతూ ఉంటాయి కదండి పొలంలో. అవి ఆ కాయల్లో పడిపోయి కాయలు పాడు చేసేస్తాయండి. ఈగలు దోమలు గుడ్లు కూడా పెట్టేస్తుంటాయి. మనం అంటే మొత్తం తినేం కదండి, కొన్ని తిని కొన్ని బొట్లో దాచుకుంటాం కదా. ఆ పురుగు పుట్ర పడకుండా 2 ఏకాకులు పెట్టుకుంటే సరిపోగులు చెప్పేసి ఎదరకాయలతుంటే ఇంకాయలు కనిపించేయండి. చిన్నప్పుడు గుర్తులండి ఇవే. ఎంతమందికి తెలుసో కామెంట్ చేసి చెప్పండి. మేము ఇట్లా ఇంకికాయలు అంటామండి. నొక్కితే బ్లూ కలర్లో వచ్చేదండి రసం. అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే పెన్లో ఇంక్ అయిపోతాయి, కాయలు నింపి ఆ రసం ఇంకులో పెట్టి రాసుకునే వాళ్ళండి. అలాగే అక్కడ కనపడుతుంది చూసిరా, అదేనండి మోటారు. ఇప్పుడు ఈ ఆకులు పట్టుకెళ్ళి శుభ్రంగా కడిగి ఆ కాయలు కడిగి ఆకుల్లో పెట్టేద్దాం పదండి. ఏదైనా అండి, మా పొలాలు పండడానికి నీటి దారైన ఆధారం. మాకు దేవుడి మట్టికి నీళ్లు కరువు లేకుండా ఇచ్చాడండి. ఈ నీళ్లు పెట్టి కడిగేసానండి. చూసారా, శుభ్రంగా కడిగేసానండి. ఇంక ఈ కాయలు పట్టిపోయి తినేద్దాం పదండి. ఇంతకు మర్చిపోయానండి ఓ క్యాండిడేట్ని ఫిల్టర్ చేయడం. ఆ పక్కన చూసారా, అది మా అమ్మాయి అండి. మా అమ్మాయి అంటే మా అక్కలు కుదిరండి. కనపడదాం గల ఉంటది కానండి చాలా అలరండి బాబు. నేను వెళ్తానంటే మాయ నేను కూడా వస్తానండి పొలం అది తీసుకొచ్చేసానండి. శుభ్రంగా నేను ఆ కాయల్లో ఉప్పు కారం వేసుకుని అట్ట మడత పెట్టి దాన్ని గుంజితేనండి వస్తుంది. ఆ ఉప్పు కారం ముక్కలు బాగా పెట్టేద్దండి. ఇప్పుడు గుంజిన తర్వాత నీట్గా తీసి ఒక్క కాయ పెట్టి నోట్లో పెట్టి సీకితే ఉంటుందండి. అబ్బో, స్వర్గంలో సీట్ వేసి కూర్చున్నట్టు అంత ఆనందం కలిగేద్దండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా బుడ్డదాన్ని కూడా ఉప్పు కారం వేసి ట్రై చేయమన్నాను కానండి, ట్రై చేయలేదు. కానీ గింజకి పట్టింది చూసారా కండ, దానమ్మ కండ చూసారా, అది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి బాబాయ్. అండ్ ఎప్పుడు ఫ్రెండ్సే కాదండి, అప్పుడప్పుడు మీ అక్కల కూతురిని కానీ మీ అన్నాల కూతురిని కానీ అలా పొలం తీసుకెళ్ళి అలా తిని పెట్టండి. ఆ సంతోషమే వేరండి. జీవితంలో పద్దాక రావండి ఇలాంటి రోజులు. ఏండి, మా వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు